నమస్కారం. ఉత్తమ సమాజ నిర్మాణమే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ధ్యేయమని ఈ సంస్థ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ తాడేపల్లి మోహన్ రావు అన్నారు. పెంటపాడు కూనగరపేటలో అంగన్వాడీ ప్రీ స్కూల్కు ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పిల్లలు కూర్చునేందుకు వీలుగా బేబీ చైర్స్ను సోమవారం అందజేసి మాట్లాడారు. నిరంతర సేవా కార్యక్రమాలలో భాగంగా విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. మృతదేహాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్ బాక్స్, అంతిమయాత్రకు శాంతిరథం ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అనాథ శవాలకు అంత్యక్రియలను కూడా సంస్థ తరపున నిర్వహిస్తున్నామని చెప్పారు. అంగన్వాడీ పిల్లలకు కుర్చీలతో పాటు పలకలు, బలపాలు పంపిణీ చేశారు. ఆ రోజున రావటం, ఆయనకి దాదాపు 12,000 రూపాయలు అక్కడ ఆర్థిక సహాయం అందిస్తూ ఇలాగా నిరంతరం కార్యక్రమాలు ఏదోటి చేస్తూ మానవత ముందుకు సాగుతుంది. అదే కాదు, విద్యకి మానవత పెద్దపీట వేస్తుంది. నేను ఈ సభాముఖంగా చెప్పేది ఏమిటంటే, మీ పిల్లలు కూడా మెరిటోరియస్, వాళ్ళు కానీ మంచి మార్కులతోటి ఉత్తీర్ణులయ్యేటువంటి పేద విద్యార్థులు ఉంటే మానవత ఆర్థిక సహాయాన్ని చేయడానికి ముందుగా మీకు వచ్చి మేము దాన్ని మీకు ఆర్థిక సహాయం అందిస్తామని మనం చేస్తున్నాను. మిత్రులారా, ఉత్తమ సమాజ నిర్మాణమే మానవత ధ్యేయంగా మరి కష్టకాలంలో ఉండేటువంటి మరి ఆ వ్యక్తి యొక్క వేలాది కన్నీటి బొట్టుల్లో ఒక్క కన్నీటి బొట్టిని ఆపిన మానవతా ధర్మం అవుతుంది. కాబట్టి మనందరం కలిసి ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు తారాడి పాల్, విప్పర్తి వినాయకుడు, నలిమిల్లి ప్రభాకర్ రెడ్డి, మీసాల సత్యనారాయణ, ఆర్వీటీ రాజ్ కుమార్, బెన్నీ, అంగన్వాడీ టీచర్ లింగాల గౌరీ తల్లిదండ్రులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. మండల, డివిజన్ స్థాయిలో పరిష్కరించదగిన సమస్యలను జిల్లా స్థాయి గ్రీవెన్స్ కు రాకుండా అక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి అధికారులకు తగు సూచనలు చేసి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో అధికారులు ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించిన అర్జీలు అధికంగా వస్తున్నాయని, ఈ శాఖలు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని ఆ మేరకు ఆయా శాఖల పనితీరును పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. ఈ వారం ప్రజల నుండి 149 అర్జీలు స్వీకరించామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, జిల్లా రెవెన్యూ అధికారి డి సీతారామమూర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణ వల్ల ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఇంటింటికి వెళ్లి జీఎస్టీ తగ్గింపు వల్ల కలిగే లాభాలను వివరించి కరపత్రాలను పంపిణీ చేసి మాట్లాడారు. ప్రతి కుటుంబానికి నెలకి సుమారు 15,000 రూపాయలు ఆదా అవుతుందని, గతంలో ఉన్న జీఎస్టీ స్లాబ్ను తగ్గించారని అన్నారు. అలాగే రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక ఆలోచన చేసి ప్రజల మీద భారం తగ్గించాలని ఆలోచన చేసి ఈ రోజుని జీఎస్టీ ఏదైతే ఉందో అవన్నీ కూడా తగ్గించారు. 28% ఉన్నటువంటి వాటిని 18%, 18% ఉన్నటువంటి దానికి 5%, 5% ఉన్నటువంటి వాటికి 0 చేసి ప్రజలందరూ కూడా భారం తగ్గించారు. దీనివల్ల దాదాపుగా ప్రజలందరికీ కూడా 15,000 నుంచి 20,000 రూపాయల వరకు కూడా చిన్న కుటుంబాలకు అయితే కనుక ఆదాయం వస్తుంది. అదే పెద్ద కుటుంబాలు ఇంకా ఎక్కువ చేసుకుంటున్న ఎక్కువ ఉంది. ఇవాళ కార్లకు కానీ, మోటార్ సైకిళ్ళకి కానీ, ఏసీలకు కానీ, ట్రాక్టర్లకు కానీ, లేకపోతే ఫ్యాన్లు, తర్వాత మిక్సీలు, టీవీలు, ఇట్లా తెలుసుకుని నిత్యావసర వస్తువులు డైలీ మన ఇంట్లో వాడుకునే ఉప్పు, పప్పు, బెల్లం ఏవైతే ఉన్నాయో అన్నింటికి కూడా రేట్లు తగ్గించి ఇవాళ భారం తగ్గించేటట్టుగా మహిళలకి, ఇంట్లో మధ్యతరగతి పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడేటటువంటిది. దీనివల్ల అన్ని రకాల రేట్లు కూడా తగ్గుతుంది. దీన్ని అవగాహన కల్పించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పిన ఎన్డీఏ కూటమి ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు గజ్జరం గ్రామంలో ఈ యొక్క జీఎస్టీ పాంప్లెట్స్ ఏవైతున్నాయో వేసి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం వీటిని డోర్ టు డోర్ పంపిణీ చేయడంలో భాగంగా ఈరోజు గజ్జరంలో చేస్తా ఉన్నాం. ఈ ఎన్డీఏ కూటమి ఇచ్చిన తర్వాత ఈ రోజుని ఈ యొక్క సీఎంఆర్ఎఫ్లు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు దాదాపుగా పెట్టుకున్న బిల్లు 40 నుంచి 50% వరకు ఇస్తా ఉన్నాం. ఇప్పుడే ఇదే గ్రామంలో ఇచ్చాం 38,000 రూపాయలు బిల్లులు ఇచ్చినటువంటి వాళ్ళకి 20,000 రూపాయలు చెక్కుని ఇప్పుడే ఇవ్వడం కూడా. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్రజల నుంచి వస్తున్న అర్జీలు పునరావృతం కాకుండా అధికారులు సత్వరమే పరిష్కరించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన
జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని వినతులు స్వీకరించి అనంతరం మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి ఆయా సమస్యలపై 150 అర్జీలు అందినట్లు తెలిపారు. ప్రజలు ఇచ్చే అర్జీల పట్ల అధికారులు అలసత్వం ప్రదర్శించకూడదని అన్నారు. అలాగే పెండింగ్లో ఉన్న అర్జీలను కూడా తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ కె మాధవి, సమగ్ర శిక్ష ఏపీసీ జి మమ్మీ, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్తో పేద మధ్యతరగతి వర్గాలకు వైద్య ఖర్చుల కోసం ఆర్థికంగా చేయూత లభిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. సోమవారం రావులపాలెం తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో 54 మందికి రోగులకు 28,42,734 రూపాయల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. కొత్తపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు 21 దఫాలుగా చెక్కులను పంపిణీ చేశామన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ, ఇన్సూరెన్స్ కవర్ కాని రోగులకు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, నాయకులు గుత్తుల పట్టాభిరామారావు, కొప్పశెట్టి ప్రసాద్, గనిశెట్టి వీరేష్, ఈదల సత్యబాబు, కోసంపూడి రామకృష్ణరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఎన్నికల సమయంలో కొయ్యలగూడెం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ఏలూరు జిల్లా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు. జీలుగుమిల్లి మండలం బరింకలపాడు తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ షాపింగ్ కాంప్లెక్స్, ఫైర్ స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన అప్రూవల్ ఆర్డర్స్ పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ఎన్డీఏ ప్రభుత్వం వేగంగా అభివృద్ధి పనులను ముందుకు తీసుకువెళ్తుందని అన్నారు. అలాగే మండల ప్రజలకు మరిన్ని అభివృద్ధి పథకాలు అందించేందుకు కృషి చేస్తామని, ప్రతి హామీని నెరవేర్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. పోలవరం నియోజకవర్గంలో కొయ్యలగూడెం మండలంలో ఎప్పటి నుంచో పెద్ద సమస్యలు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కొయ్యలగూడెం మండలంలో ఉంది. అక్కడ ముఖ్యంగా చాలామంది వ్యాపారస్తులు ఏ ప్రభుత్వం వచ్చినా అడిగేది ఒకటే, అక్కడ స్టేషన్ చుట్టూ ఉన్నటువంటి స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయమని గత ప్రభుత్వ ఎమ్మెల్యేలను అడగడం జరిగింది. కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దీనిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు ప్రభుత్వం నుంచి దాన్ని అప్రూవ్ చేయించడం జరిగింది. కాంప్లెక్స్ని కొయ్యలగూడెం మండలంలో ఏదైతే ఎన్నికలు ఇచ్చినటువంటి హామీని మేము ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్యని తీర్చే విధంగా ఎన్డీఏ కూటమి అడుగులు వేస్తుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి అనేకమైన సమస్యలు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి ద్వారాగా ఆ సమస్యను పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తున్నాం. త్వరలోనే అక్కడ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో అలివేలుమంగ ఆండాల్ అమ్మవార్ల సమేతంగా కొలువైన ఆ దేవదేవుడు సోమవారం సింహవాహనంపై క్షేత్ర తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తులను సింహవాహనంపై ఉంచి అర్చకులు ప్రత్యేక పూలతో అలంకరించారు. యోగమూర్తిగా అభయహస్తాన్ని ఇస్తూ ఉన్న శ్రీవారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. అట్టహాసంగా తిరువీధులకు తరలి వెళ్లిన స్వామి అమ్మవార్లను భక్తులు కొలిచారు. దుష్టజన సంహారానికి, భక్తజన సంరక్షణకు సంకేతంగా స్వామి సింహవాహనంపై ఊరేగారు. ఇలా ఉన్న శ్రీవారిని దర్శిస్తే భయం, బాధలను తొలగుతాయన్నది భక్తుల నమ్మకం. అలాగే అపురూప లావణ్యాలను ఒలికిస్తూ మోహిని అలంకారంలో శ్రీవారు భక్తజనులకు దర్శనమిచ్చారు. చినవెంకన్న ఆశ్వయుజమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముగ్గవ మనోహర రూపలావణ్యాలతో జగన్మోహినిగా భక్తులను కటాక్షించారు. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృతాన్ని దేవదానవులకు పంచేందుకు శ్రీ మహావిష్ణువు స్త్రీ రూపంలోకి మారారు. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి జరిగిన ఎదుర్కోలు ఉత్సవాన్ని అర్చకులు, పండితులు, అధికారులు భక్తులతో ఎంతో వేడుకగా నిర్వహించారు. మండపంలో అర్చకులు, అధికారులు, పండితులు, భక్తులు 2 జట్లుగా విడిపోయి ఒక జట్టు స్వామివారి గుణగణాలను, ఆయన విశిష్టతను కొనియాడారు. అలాగే రెండో జట్టు అమ్మవార్ల గుణగణాలను, వారి కీర్తిని తెలియచేసి వధూవరుల తరపు బంధువుల శుభలేఖను పఠించేందుకు జరిపే కార్యక్రమమే ఎదుర్కోలుగా పండితులు చెబుతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
అర్జీదారులు సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి. భీమవరం కలెక్టరేట్లో అధికారులను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. దేవాలయాల అభివృద్ధికి ధర్మకర్తలు కృషి చేయాలి. భీమవరంలో హితవు పలికిన ఎమ్మెల్యే పులపర్తి. పీపుల్స్ పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానానికి విశేష స్పందన పేర్కొన్న తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు ఎస్కేఎస్డి విద్యాసంస్థల ప్రాంగణంలో ప్రభుత్వ నూతన ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్న విద్యాశాఖ అధికారులు పరిశీలించిన రాష్ట్ర పరిశీలకురాలు ప్రతిష్ట. చెడుతీస్తున్న సోషల్ మీడియా ప్రభావంపై విద్యార్థులకు తణుకులో అవగాహన కలిగించిన సజ్జాపురం మైత్రి లయన్స్ క్లబ్లు. తాడేపల్లిగూడెంలో భక్తి శ్రద్ధతో నిర్వహించిన వాసవిమాత వెండి రథోత్సవం ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. ఉత్తమ సమాజ నిర్మాణమే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ లక్ష్యం పెంటపాడులో స్పష్టం చేసిన ఈ సంస్థ పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ తాడేపల్లి. మండల డివిజన్ స్థాయి సమస్యలను అక్కడే పరిష్కరించాలి. ఈ ప్రాంతాల అధికారులకు రాజమండ్రిలో సూచించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. జీఎస్టీ సంస్కరణలతో కుటుంబాలకు చేకూరుతున్న మేలు తాళ్లపూడి మండలంలో వెల్లడించిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. అర్జీలను పునరావృతం కాకుండా సత్వరమే పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. పేద మధ్యతరగతి వర్గాల ప్రజల వైద్య ఖర్చులకు అండగా ఉంటున్న ముఖ్యమంత్రి సహాయ నిధి రావులపాలెంలో వివరించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. కొయ్యలగూడెం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుందుకు కృషి చేస్తున్న జీలుగుమిల్లి మండలంలో భరోసా ఇచ్చిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. ద్వారకా తిరుమలలో సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లు వీధుల్లో వీక్షించిన ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.